మనం ఏదైనా కొనేటప్పుడు రంగు రుచి వాసన చూస్తాం, కానీ ఇదివరసంది కల్తీ చూడాలి. కారం కల్తీ, అల్లం కల్తీ, పాలు కల్తీ, నెయ్యి కల్తీ, నూనె కల్తీ, మసాలాలు కల్తీ, బిస్కెట్లు కల్తీ, చాక్లెట్లు కల్తీ కల్తీ కల్తీ. అబ్బా, మన బాడీలు కూడా కల్తీకి అలవాటు పడ్డట్టున్నాయి. కానీ ఒక్కటంటే ఒక్కటే కల్తీగా అన్నట్టు అనిపిస్తుంది, కానీ అదేమో మనకు అక్కెరకు రాదు, మనకు సంబంధించింది అసలుకే కాదు. పట్నంలా కల్తీ కాకుండా దొరుకుతున్న ఒకే ఒక్క సరుకు డ్రగ్స్. చాలా పద్ధతిగా ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు. ఇవి బిస్కోట్లే, సుంచి ముత్తెమంతా ముక్కు కాడ పెట్టుకుంటే గుమ్మగుంటది. ఇవి ఇత్తులు, పోలిస్తే మత్తు బయటికి వస్తదిగా. ఇవి డ్రగ్స్ స్టాంపులు. మొన్ననే చూస్తే మీ నిజామాబాద్ లా డ్రగ్స్ చాక్లెట్లు. కల్తీగాళ్ళు ఏ వస్తువు నిడిచిపెట్టనట్టే డ్రగ్స్ గాళ్ళు కూడా అన్ని వస్తువులను వాడుకుంటుండ్రు మత్తెక్కిస్తందుకు. డ్రగ్స్ డాన్ కెల్విన్ గానికి పోటీగా దందా చేస్తున్నోని పట్టుకుంటే ఉషిర్ల లెక్కనే బయటకు వచ్చిండ్రు మత్తుల మునుగుతున్నోళ్ళు. ఈ ముఠాకు కూడా పెద్ద పెద్దోళ్ళతోని మంచిగానే సోపతులున్నాయట. ఇయాల రేపట్ల వాళ్ళకు కూడా నోటీసులు పంపొచ్చురట. ఇక నిన్న పూరి జగన్ అన్నని ఇంటర్వ్యూ చేస్తే ఇలా కెమెరామెన్ శ్యామ్ అన్నను ఇంటర్వ్యూ చేసిండ్రు పోలీసోళ్ళు. పొద్దున్న దాకా నడిచింది ప్రశ్న జవాబుల కార్యం. ఇక రేపు సుబ్బరాజ్ అన్నని ఇంటర్వ్యూ చేస్తారట.